హాయ్, వెల్కమ్ టు బిందు తేజీ యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా ప్రౌలిక బర్త్డే సెలబ్రేషన్స్కి నర్సీపట్నంలో రాజేష్ రెస్టారెంట్లో పార్టీ జరుగుతుంది. అక్కడికి వెళ్తున్నాం. వి ఆల్ టుగెదర్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు వచ్చేసాం రెస్టారెంట్కి. ఇంకా అక్కడ మేమందరం ఫొటోస్ చాలా మంచిగా దిగాం. ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది నా మేనకోడలు మధుప్రియ. చాలా వీడియోస్లో ఉంటుంది, మీరు చూసే ఉంటారు. వినీత్, ఇంకా బర్త్డే గర్ల్ ప్రౌలిక. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీలో సోఫా ఉంటుంది, దానిలో ఫొటోస్. రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము చాలాసార్లు విజిట్ అయితే చేసాము. ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగాం. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ కూడా పిల్లలతో వస్తే ఎలా ఉంటుందో చూసారా? నిహాన్ష్, వినీత్. మా తమ్ముడు బాధ మా తమ్ముడిదే, ఎప్పుడు మెనూ బాధ ఆడిది. మధుబాబు సెల్ఫీలు తీసుకుంటుంది మా వదంతో. చూసారా? స్టిల్ మెనూ బాధ. వాళ్ళిద్దరు లవ్ బర్డ్స్లండి. ఎప్పుడు ఫుడ్ వస్తుంది. వీళ్ళు వెజ్ బాధ వీళ్ళది. ఫ్రైడే కదా, వెజ్ తింటారు వాళ్ళు. మేమైతే ఫుల్గా కుమ్మేసాం. మిక్స్డ్ మండి బిర్యానీ. థ్యాంక్ యూ ప్రౌలిక. పార్టీ అయితే సూపర్. వీడు మా తమ్ముడు. ఖాళీ చేసేసాం, కష్టపడి ఖాళీ చేసేసాం. చూసారా? పార్టీ ఇచ్చిన మేము ఎగలేకపోతుంది. మా వదిన అయితే పాపం చూసారా, 8th మంత్ బేబీని పట్టుకుని అలానే తిన్నది. ఏం తిన్నదో ఏంటో మా వదిన నాకే అర్థం కావట్లేదు. పెద్ద వదిన. పిల్లలతో వస్తే ఎలా ఉంటుందో నరకం అండి బాబాయ్. అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు. అసలు ఈ కార్ తెచ్చిన గ్యాప్లో వీళ్ళు చూసారా, మళ్ళీ వీళ్ళ వెనకాల నేను పరిగెట్టడం. అందరూ పిల్లలు తీసుకొచ్చారు. నేనైతే షాన్విని మంచిగా పడుకోబెట్టాను అనమాట. వైషు కూడా రాలేదు. వైషు కూడా పడుకుని పోయింది ఇంకా ఆ టైంకి. ఇంకా వీడేమో వాళ్ళ అమ్మ పర్మిషన్ అడగడం పరిగెట్టడానికి. ఈలోపు ఇది రాజేష్ రెస్టారెంట్ ఏంటంటే మొత్తం లైన్గా ఉంటాయి వాళ్ళవే. మా వదిన చూసారా, బయటికి తీసుకొచ్చిందంట. కొంచెం షేరింగ్ ఇస్తుంది. ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సోమ్ బయటికి టిష్యూ పేపర్లో వేసుకొని తెచ్చేసుకుంటాం కదా. ఇవి గ్యాప్లో వీళ్ళ వెనకాల నేను పరిగెట్టేసరికి చూసారా, ఫిష్ దగ్గరికి వచ్చారు. చాలా బాగున్నాయి కదా అక్వేరియం. మా మధుబాబు కుస్తీ పడుతుంది. ఇంకా రాజేష్ రెస్టారెంట్ దగ్గర ఉంటుంది ఒక స్టాట్యూ, అది పట్టుకొని దాని లోపలికి దూరిపోయి కుస్తీ పడుతుంది అన్నమాట. అంటే యాస్టీస్ ఆయనలాగా ఉండాలనుకుంటుంది ఫోటోలో. ఆయన చెప్తుంది మధ్యలో. మళ్ళీ ఇలా ఒక కార్ వచ్చింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. వెళ్ళిపోతున్నాం ఇంటికి. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా? ఈవినింగ్ సర్ప్రైజ్ వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో కంపల్సరీగా మీరు చూడాల్సిందే. యూ విల్ కంపల్సరీ ఎంజాయ్ బై వాచింగ్ దట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.